మారుతున్న కాలానికి అనుగుణంగా, జీవనశైలికి అనుగుణంగా మానవుడు అనేకమైనటువంటి వాటి మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. గత 3 దశాబ్దాలుగా మానవుడు ఇండస్ట్రియలైజేషన్‌లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఇండస్ట్రియలైజేషన్ అయింది. ఈ క్రమంలో ఇండస్ట్రీస్‌కి బాగా అవసరమైనటువంటిది విద్యుత్. ఆ విద్యుత్‌కి ఒకవేళ గవర్నమెంట్ గనక ఆ విద్యుత్‌ని కట్ చేసినా, లేదు పవర్ కట్స్ అనేవి మనకు జనరల్‌గా ఎక్కడైనా జరిగేది సహజమే. అటువంటి టైంలోనే జనరేటర్లు అనేటివి పవర్‌ని భర్తీ చేస్తూ ఉంటాయి ఎలక్ట్రిసిటీ వచ్చేలోపు. ఈ క్రమంలో జనరేటర్ల వాడకం పెరిగిపోయిందనమాట. అందులోనూ ఇండస్ట్రీస్ వాడేటువంటి డీజిల్ జనరేటర్లు అనేవి చాలా ఎక్కువగా పొల్యూషన్ వెదజల్లుతూ ఉంటాయి. అండ్ అలాగే వ్యర్థాలు కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటుంది డీజిల్ జనరేటర్లు. ఇటువంటి క్రమంలోనే ఐఐటియన్స్ ఒక అద్భుతమైనటువంటి సొల్యూషన్ కనిపెట్టారు దీనికి. ఈ డీజిల్ జనరేటర్స్ నుంచి వచ్చేటువంటి వ్యర్థాన్ని పెన్నులో వాడేటువంటి ఇంక్గా క్రియేట్ చేశారనమాట. ఇంక్గా వాడేదానికి ఒక పరికరాన్ని క్రియేట్ చేశారనమాట. సో దట్ ఫ్యూచర్లో ఈ వ్యర్థాలన్నీ కూడా వెళ్ళి ఏ నీళ్లలోనో, ఏ నదిలోనో, ఏ కాలువలోనో కలవకుండా ఒక పెన్నులో ఇంక్ లాగా ఉపయోగపడేటువంటి ఒక అద్భుతమైన విషయాన్ని ఇన్వెంట్ చేశారు ఐఐటియన్స్. సో ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది దేశానికే కాదు ప్రపంచానికి కూడా.